అభిరుచి మీ అభిరుచి. నమస్తే, అభిరుచికి స్వాగతం సుస్వాగతం. కొత్త తరం వంటలైనా పాత తరం వంటలైనా ఇంట్లోనే సులువుగా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో మీకు పరిచయం చేస్తోంది మీ అభిరుచి. ఈ రోజు కూడా మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో ఎంతో మంది ఎన్నో రకాల వంటలు కోరుతూ ఉంటారు, కానీ వాటిలోంచి బెస్ట్ వంటకం మాత్రమే సెలెక్ట్ చేస్తాం. మరి ఈ రోజు సెలెక్ట్ అయిన వంటకం ఏంటో చూద్దామా? హాయ్ రాజ్ గారు. హలో అండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకే అండి. ఓకే, శ్రీకన్య గారు కొబ్బరి పాలకూర ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. కొబ్బరి అండ్ పాలకూర ఈ కాంబినేషన్ చాలా కొత్తగా ఉందండి వినడానికి. చాలా బాగుంటారా? చాలా తక్కువ. చాలా తక్కువ కదా? బాగుంటుంది అంటారా? చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా చేసుకుంటాం. చాలా సింపుల్ గా అండ్ చాలా టేస్టీగా, మంచి టేస్టీగా. ఓకే, చూడండి మరి కొత్తదనం వంటకం. థ్యాంక్ యూ శ్రీకన్య గారు, కొత్తగా వెరైటీగా కోరారు. మరి రాజు గారు అయితే ఈజీగా చేసి చూపిస్తారు, అందరికి కూడా పరిచయం అవుతుంది. మరి ముందుగా కొబ్బరి పాలకూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి పాలకూరకి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, తరిగిన పాలకూర 2 కప్పులు, పోపు దినుసులు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు 5, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, మరి రాజు గారు తయారీ విధానం చూపిస్తారా? ఓకే అండి. సో ఇక్కడ మనం పాలకూరను కొంచెం బ్లాంచింగ్ చేసుకోవాలి. ఓకే, సో దానికోసం ముందుగా వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం. ఓకే ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, ఈ నీళ్ళు మరిగిన తర్వాత పాలకూర అప్పుడు వేస్తారు. జస్ట్ అలా వేసి తీసేస్తాం. ఓకే. సో కొబ్బరి పాలకూర అంటే ఇది గ్రేవీ కర్రీలా ఉంటుందా లేకపోతే ఇప్పుడు డ్రై అండి? డ్రైగా ఉంటుంది. ఓకే. సో ముఖ్యంగా ఏంటంటే రోటీస్ కి చాలా బాగుంటుంది. రోటీస్ కి అయితే చాలా బాగుంటుంది. లేదంటే ఏదన్నా అంటే రసం కానీ అలా పులుసు లాంటివి ఏమైనా చేసుకుంటే సైడ్ డిష్ గా బాగుంటుంది. ఓకే. సో ఈ డ్రై కర్రీస్ ఏవైతే ఉన్నాయో రోటీస్ కి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అవునండి. అండ్ కొబ్బరి కూడా ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నారండి? అవునండి. ఎండుమిరపకాయలు, ఓకే, బాగా మరిగే నీళ్ళల్లో వేసి తీయాలి. అలా వేసి తీసేసుకో. ఓకే. పోపు దినుసులు అంటే అలా ఎందుకు వేస్తున్నారు? ఈజీగా బాయిల్ అవ్వడానికా లేకపోతే దేనికండి వేడి నీళ్ళలో వేసి తీయడం? కొంచెం లైట్ గా టెండర్ గా అవుతుంది. సో ఇక్కడ వేసేసి మనం తొందరగా దించేస్తాం. ఓకే ఓకే. వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెం చిదిమేసి వేసుకుంటున్నాం. ఆ ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువగా తెలుస్తుంది. అవునండి. అలాగే అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగా, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. అందరూ కరివేపాకు వేసేటప్పుడు తవాని ఇలా పట్టుకుని అప్పుడు వేస్తే బెటర్, ఎందుకంటే వాళ్ళ మీద పడకుండా ఉంటుంది, పక్క వాళ్ళ మీద కూడా పడకుండా ఉంటుంది. ఇలా చేసినప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది కదండి. సో ఒకవేళ ఆయిల్ చిట్లినా మనపై రాదు. ఓకే, ఇది కొంచెం సిమ్ లో పెట్టేసుకుని, సో వాటర్ కూడా మరుగుతుంది కదా. సో ఈ పాలకూర కూడా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాం అండి. కొంచెం ఒక్కసారి కలా తిప్పేస్తే సరిపోతుంది. ఓకే, కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కదా. సో ఇంకా స్టవ్ ఆర్పి తీసి అందులో వేసుకోవడమేనండి? ఎస్ అండి.
ఇక్కడ పర్టికులర్ గా పెద్ద పెద్ద ఆకులు తీసుకోవడానికి రీజన్ ఏంటండి? అంటే ఇక్కడ బ్లాంచింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం వేయిస్తాం కదా, సో ముద్దలు అయిపోతుంది అది. ఎందుకంటే కొబ్బరి పొడి కూడా మనకి చాలా అదేంటి సన్నగా ఉంటుంది అండ్ ఇది కూడా మొత్తం మిక్స్ అయిపోతుంది. సో దీంట్లో కొద్దిగా సాల్ట్ అండి, కొంచెం లైట్ గా వాటర్ ఉంటుంది, అది కొంచెం డ్రై అయిపోతే మనకు. ఓకే, మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా, రోజ్ వాటర్లో కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాగా ఉంటుంది. చిట్కా చూసారుగా, దగ్గరకు వచ్చేసింది. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయినట్టుంది. సో ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము. ఓకే, ఈ పాలకూర కాంబినేషన్ లో పచ్చి కొబ్బరి తురుము బాగుంటుందండి, లేకపోతే ఎండు కొబ్బరి తురుము కూడా తీసుకోవచ్చు? పచ్చి కొబ్బరి బాగుంటుంది. పచ్చి కొబ్బరి బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. అవునండి. కొబ్బరి అండ్ పాలకూర వేరే ఆకుకూరలతో కూడా ఇలా చేసుకోవచ్చు అండి, కొబ్బరి వేసి? పాలకూరతో బాగుంటుంది. పాలకూరతోనే బాగుంటుంది. సో వేరే దాంతో ట్రై చేయకండి, బాగుందని రాజు గారు చెప్పేశారు. ఓకే ఓకే, సో రెడీ అండి. సో కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, సో అలా ఉంటేనే ఆ కమ్మదనం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది, బాగా తెలుస్తుంది. ఓకే, పైన కొద్దిగా పచ్చి కొబ్బరి. సో ఇది రోటీస్కి అయితే చాలా బాగుంటుంది అంటారు. అవునండి. ఓకే, డిష్ రెడీ అండి. ఎస్, నిజంగానే ఈ సర్వింగ్ ప్లేట్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది. వేడి వేడిగా కొబ్బరి పాలకూర రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. కొబ్బరి పాలకూర తయారు చేయు విధానం. ముందుగా పాలకూర వేడి నీళ్ళలో వేసి తీయాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసి తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పాలకూర, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే కొబ్బరి పాలకూర రెడీ. కొబ్బరి పాలకూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, వావ్, చాలా కమ్మగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. ఆ కొబ్బరి, పచ్చి కొబ్బరి మీరు స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడే జస్ట్ ఇలా వేసి స్టవ్ ఆర్పేస్తారు కదా కలిపి. అవునండి. నిజంగా నా లైస్తేనే చాలా టేస్టీగా ఉందండి, ఆ కమ్మదనం అనేది తెలుస్తుంది. అండ్ వెల్లుల్లి రెబ్బలు ఒకటి మెదిపి వేశారు, ఆ ఫ్లేవర్ ఒకటి, ఇది సూపర్ గా ఉంది. కొబ్బరి అండ్ పాలకూర కాంబినేషన్ చాలా టేస్టీగా ఉందండి. కొబ్బరి పాలకూర వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా ఈజీ కూడా. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మనం బట్టలు ఉంచే అలమారాల్లో సువాసన కోసం కలరా ఉండల్ని వేస్తూ ఉంటాం. అయితే జరీ చీరలు ఉంచిన చోట మాత్రం కలరా ఉండల్ని వేయకూడదు, ఎందుకంటే ఆ కలరా ఉండల వాసనకి జరీ నల్లబడిపోతుంది. కొత్త కాంబినేషన్ టేస్టీ వంటకం కొబ్బరి పాలకూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్, మంచి ఆహారం మంచి ఆరోగ్యం. ఈ రోజు మన గుడ్ ఫుడ్ లో పొమోగ్రనేట్ డ్రై ఫ్రూట్ సలాడ్ చూడబోతున్నాం. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో పొమోగ్రనేట్ డ్రై ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నారు. అవునండి. డిఫరెంట్ గా ఉందండి కాంబినేషన్, కొత్తగా వింటున్నాను. అంటే పొమోగ్రనేట్ అంటే ఒక ఫ్రూట్ తర్వాత డ్రై ఫ్రూట్ ఫ్రెష్ ఫ్రూట్ అండ్ డ్రై ఫ్రూట్ వీటి కాంబినేషన్ లో ఉంది. చాలా బాగుంటుంది అంటారు. చాలా బాగుంది. అండ్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసే ఉంటారు మీరు. యాడ్ చేస్తున్నాను. కొత్తగా అండ్ టేస్టీగా మనకు ఒక మంచి సలాడ్ చూపించబోతున్నారు. మరి పొమోగ్రనేట్ డ్రై ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పొమోగ్రనేట్ డ్రై ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: దానిమ్మ గింజలు 1 కప్పు, జీడిపప్పు 20 గ్రాములు, బాదాం 20 గ్రాములు, కిస్మిస్ 20 గ్రాములు, తేనె 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1/2 టీ స్పూను, ఉప్పు చిటికెడు, పుదీనా కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు. రాజు గారు చూపిస్తారా? ఓకే అండి. సో బౌల్ ఇస్తారా? యా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఓకే. సో దీంట్లో ముందుగా తేనె, ఓకే, ఫస్ట్ సీజనింగ్ చేసుకుంటే దాంట్లో వేసి మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవచ్చు, ఈజీగా కలుస్తుంది కూడా. అవునండి. కొద్దిగా ఉప్పు అండి,
కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో కొంచెం దీంట్లో కరిగేట్టుగా బాగా మిక్స్ చేయాలి. ఓకే. దీంతో పాటుగా పచ్చి కొబ్బరి తురుము. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పులుపులుగా ఏమైనా ఉంటుందా? లేదండి, అంటే మనం పొమగ్రనేట్ సీడ్ వేస్తున్నాం కదా, సో దాంట్లో కొంచెం పులుపు ఒగరు తీపి మొత్తంగా ఉంది. సో ఇది కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఇది కలిపేలోపు ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. బాగా జిడ్డుగా ఉన్న సామాన్లు తోమేటప్పుడు డిటర్జెంట్తో పాటు కొద్దిగా వెనిగర్ని కూడా మిక్స్ చేసి తోమితే జిడ్డు ఈజీగా వదిలిపోతుంది. చిట్కా చూసారుగా. ఓకే అండి. ఎస్ అండి. సో దీంట్లో దానిమ్మ గింజలు. ఓకే. సో ఈ సీజనింగ్ ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ అండ్ పొమగ్రానేట్ కాంబినేషన్ లో తీసుకుంటున్నారు కదా, అలా వేరే ఫ్రూట్స్ కి దేనికి బాగుంటుంది? అన్నిటికీ బాగుంటుంది అనుకుంటాను. మ్యాంగో బాగుంటుంది, మ్యాంగోకి, బనానా కాంబినేషన్ లో పైనాపిల్ కానీ ఆపిల్ కానీ సపోటా. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ కి బాగుంటాయి. అన్నిటితో బాగుంటుంది. తేనె, ఉప్పు అండ్ పెప్పర్. ఓకే. తరిగిన జీడిపప్పు. ఓకే. తరిగిన బాదం, అలాగే కిస్మిస్ అండి. కిస్మిస్. సో కిస్మిస్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ కొబ్బరి తురుము బదులు వేరే ఏమైనా వేసుకోవచ్చా? క్యారెట్ తురుము వేసుకోవచ్చు. క్యారెట్ తురుము, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు అండి. ఓకే. ఓకే. సో ఇది కొద్దిసేపు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసి కొంచెం చల్లగా సర్వ్ చేస్తే బాగుంటుంది అంటారు. ఓకే. ఓకే. సో అది చల్లగా తీసుకుంటే బాగుంటుంది అన్నారు. అవునండి. మరి ఆలోపు మీరు మాకు కార్వింగ్ చేసి చూపించండి. తప్పకుండా. ఓకే. ఇక్కడ 2 కీరా అండ్ 1 క్యారెట్. ఏం చేస్తుందో చెప్పా? నేను గెస్ చేయలేను, సారీ. స్వాన్ చేస్తున్నాను. స్వాన్. ఓకే. సో ఇది బాడీ వస్తుంది, ఇది కొంచెం క్రాస్ గా తీసుకున్నాం కదా హెడ్ అండి. ఓకే. సో ముందుగా బేస్ అండి. ఓకే. సో ఇది టేల్ వస్తుంది. ఓకే. సో దీన్ని మనం ఇలా జిగ్జాగ్ కట్ చేసుకోవాలి. రెండు వైపు కూడా. ఓకే. సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ వరకు ఇలా. ఓకే. సో దీనికి కూడా అవి కూడా సైడ్స్ మనం జిగ్జాగ్ కట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇది కొంచెం ఓపెన్ గా ఉండడానికి టూత్ పిక్ ఓకే ఇలా వెనకాల కొంచెం ఇలా క్రాస్ గా పెట్టేస్తే ఇది ఇలా క్లోజ్ కాకుండా అక్కడే ఆగిపోతుంది. ఓకే. ఓ ఓకే. సో అవి ఇలా ఉండాలంటే టూత్ పిక్స్ మధ్యలో పెట్టాలి. మధ్యలో పెట్టాలి. లేదా అంటే వాటర్ లో ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేస్తే స్టిఫ్ అయి బయటకు వచ్చేస్తాయి. ఓకే. సో తర్వాత హెడ్ కొరకు ఇది కొంచెం స్లాంట్ గా కట్ చేస్తున్నాం. ఓకే. ఓకే. దానికి మరి పొడుగ్గా ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేస్తుందండి. ఓకే. సో దీన్ని మనం టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ బీక్ వస్తుంది, కలర్ఫుల్ బిగ్ క్యారెట్ అయితే బాగా కనిపిస్తుంది. అవును. సో దీన్ని కొంచెం లైట్ గా అలా ట్రిమ్ చేసుకుని సో టూత్ పిక్ తో అక్కడ జాయింట్ చేసేసాలి. ఓకే. ఓకే. ఇప్పుడు ఐస్ పెట్టడానికి ఇక్కడ హోల్ చేసేసి లవంగం పెట్టుకున్నామండి. ఓకే. ఓకే. అలాగే టైల్ కూడా కట్ చేసాం కదా, సో ఇక్కడ స్లిట్ ఇచ్చి దీంట్లో ఈ టైల్ ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో అది కూడా కొంచెం పైకి కనబడడానికి దీనికి కూడా వెనకాల టూత్ పిక్ పెట్టేస్తుంది. కావాలండి కొంచెం హాఫ్ అన్ అవర్ వేసినట్టయితే మీరు అన్నట్టుగా స్టిఫ్ ఇది కూడా స్టిఫ్ అయిపోతుంది. ఓకే. ఓకే.
స్వాన్ రెడీ. స్వాన్ రెడీ. ఓకే, సలాడ్ కి ఆ చల్లదనం సరిపోతుందేమో. సరిపోతుంది. ఓకే, సన్నగా తరిగిన పుదీనాతో గార్నిష్. సో సర్వ్ చేసేటప్పుడు ఫ్లేవర్ ఫ్లేవర్. yes అండి. ఓకే, పొమగ్రనేట్ డ్రై ఫ్రూట్ సలాడ్ రెడీ అండి. పొమోగ్రనేట్ డ్రై ఫ్రూట్ సలాడ్ రెడీగా నా చేతిలో ఉందండి, చల్ల చల్లగా. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. పొమోగ్రనేట్ డ్రై ఫ్రూట్ సలాడ్ తయారు చేయు విధానం: ఒక బౌల్లో తేనె, మిరియాల పొడి, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. దీనిలో దానిమ్మ గింజలు, తరిగిన జీడిపప్పు, తరిగిన బాదాం, కిస్మిస్ వేసి బాగా కలపాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకుంటే పొమోగ్రనేట్ డ్రై ఫ్రూట్ సలాడ్ రెడీ. పొమోగ్రనేట్ డ్రై ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజ్ గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. ఆహా, చాలా టేస్టీగా ఉందండి. చాలా 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 బాగుంది. పొమోగ్రనేట్, కాజు, బాదం, కిస్మిస్ అండ్ అలాగే మింట్ ఒకటి యాడ్ చేశారు. తేనె, తేనె, ఉప్పు అండ్ పెప్పర్ సీజనింగ్ ఒకటి కలుపుకొని హ్యాపీగా ఈ బౌల్ అంతా ఒక్కరికి ఇచ్చేస్తే అంత ఈజీగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంది. పొమోగ్రనేట్ డ్రై ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా ఉందండి అండ్ చాలా ఈజీ ప్రిపరేషన్ కూడా. వెంటనే మీ ఇంట్లో కలిపి మీ వాళ్ళందరికీ ఇచ్చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. కాలీఫ్లవర్ని ఉడకపెట్టేటప్పుడు సాధారణంగా రంగు మారుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా పాలు పోస్తే కాలీఫ్లవర్ రంగు మారకుండా ఉంటుంది. ఊరించే వంటల్లో నోరూరించే వంటలు చేయడానికి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? బిందు. బిందు గారు ఎక్కడి నుండి వచ్చారు? వారసిగూడ. హౌస్ వైఫ్ అండి? బ్యూటిషియన్. బ్యూటిషియనా? అందుకే మీరు ఇంత అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శారద అండి. శారద గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇల్లందు నుంచి అండి. ఇల్లందు. ఏం చేస్తూ ఉంటారు మీరు? స్టిచ్చింగ్ అండి. స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. మరి వంట అంటే టైం ఉంటుందా? ఉంటుందండి. ఓకే, పిల్లలు? ఒక బాబు అండి. ఒక బాబు. ఓకే, మరి ఇద్దరు వంటలు చేయడానికి అయితే రెడీ. ఒకరికొకరు పరిచయం ఉందా? మా వదిన, మా ఆడపడుచు. వదిన, ఆడపడుచులా? ఓకే ఓకే ఓకే. మరి ఇద్దరిట్లో ఎవరు వంట బాగా చేస్తారు? తను బాగా చేస్తుంది. నేను బాగా చేస్తాను. చేస్తుంది తను. సో ఫస్ట్ తన పేరు చెప్తున్నారు కాబట్టి ఇవిడికి చాలా కాన్ఫిడెన్స్ ఉంది నేనే బాగా చేస్తాను అని చెప్పేసి. సో వంటల్లో మీరు కొంచెం చేస్తాను. ఎట్లయినా వదిన వంట అప్పుడప్పుడు తింటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. రెగ్యులర్ గా నా వంట నేను తింటూ ఉంటాను కదా. సో అందుకని మీకు మంచిది అనిపిస్తుంది అంతే. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ ఎవరు చేయబోతున్నారు? నేను చేస్తాను. మీరు చేస్తారు, ఎందుకంటే వదిన చేసిన తర్వాత మళ్ళీ టెన్షన్ వచ్చేస్తుంది అంతే. ఓకే, ఏమంటే చేస్తున్నారు? రొయ్యల గోంగూర. రొయ్యల గోంగూర. ఓకే, మరి బిందు గారు గోంగూర రొయ్యల కూర చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోంగూర రొయ్యల కూరకి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, గోంగూర 2 కట్టలు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. గోంగూర రొయ్యల కూర కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారుగా. ఓకే, మరి బిందు గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం ప్యాన్ పై ఎక్కినాక మీకు రొయ్యలు అంటే బాగా ఇష్టమా? అందుకనే ఇక్కడ మాకు స్పెషల్ చేసి చూపిస్తున్నారు. అవును. రొయ్యలు అండ్ గోంగూర. అవును. ఎవరు నేర్పించారు మీకు ఏమంట? మా ఆడపడుచు. మీ ఆడపడుచు? వదిన. ఆడపడుచు. మీకు పిల్లలు? 2. ఎవరు? పాప బాబు. ఒక పాప ఒక బాబు. పాప బాబు. ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేసారు. ఉల్లిపాయలు వేసి అలా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు వేసాను అని చెప్పారు. ఓకే, ఇంకేం వెరైటీలు చేస్తారు మీరు రొయ్యలు? రొయ్యలు అండ్ గోంగూర అన్నారు కదా, ఇంకా
ఇంకా నార్మల్గా రొయ్యలు వండుతాను. నార్మల్ గా రొయ్యలు వండుతారు. టమాటా వేసి వండుతాను, రొయ్యలు అది గోంగూర వేసి వండుతాను. సో ఇంట్లో ఏదైనా స్పెషల్ వండాలి అంటే రొయ్యలతోనే వండుతారు. నాకు రొయ్యలు అంటే ఇష్టం అబ్బా, వండి పెట్టాలంటే అదే వండుతాను, లేకపోతే లేదన్నట్టుగా చెప్తున్నారు. ఇంకేం చేస్తుంటారు స్పెషల్స్ ఎక్కువగా? అన్ని చేస్తా, చికెన్ చేస్తా, మటన్ చేస్తా, ఫిష్ అన్ని, నాన్ వెజ్ చేస్తాను, అన్ని వెజిటేబుల్స్ అన్ని. ముక్కలేని వంటలు దిగదు అన్నట్టుగా. ఓకేలే, గుడ్ గుడ్. సో వేయిన తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలా? కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక. ఓకే, ఇదేంటండి? ఇంతలో కొంచెం మనం రొయ్యలులో అవి కలుపుకొని పెట్టుకుందాం, అల్లం. ఓకే, రొయ్యలు ఏం వేశారు? రొయ్యలు. రొయ్యలు చెప్పండి, గట్టిగా వినిపించట్లేదు. 1 స్పూన్ అల్లం పేస్ట్. ఓన్లీ అల్లం పేస్ట్? అల్లం వెల్లుల్లి? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కారం. ఓకే. పసుపు. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు. పసుపు. ఇది లవంగా, పట్ట, ఇలాచి, ఆనియన్, ధనియాలు. ధనియాలు కూడా. ఈ మసాలా దినుసులు అండ్ ఉల్లిపాయలు కలిపి పేస్ట్ చేసింది. ఓకే, ఉల్లిపాయలు వేగిపోయాయి. సో స్టవ్ మీద వేసే కంటే ముందే రొయ్యలకి ఇవన్నీ వేసి పట్టించేసాను. ఓకే, సో ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇదంతా ఇందులో వేసుకోండి. ఓకే, కలిపేయడమేనా ఇది? కలిపేయడమే. ఓకే, సో దీంట్లో స్పెషల్ మసాలా ఏంటంటే మన ఈ మసాలా దినుసులు అన్ని గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి వేసుకోండి. అది ప్లస్ గోంగూర స్పెషల్. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేసారు అండ్ ఉల్లిపాయలు పేస్ట్ లా కూడా చేసారు. ఉల్లిపాయ కాట ఎక్కువ కాదా? ఏం కాదు, బాగుంటుంది. బాగుంటుందా? మీకు ఈ వంట తెలుసా? తెలుసా? వదిన మధ్యలో కాబట్టి వంట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చేసి పెట్టారా? లాస్ట్ సండే పెట్టారు. లాస్ట్ సండేనే పెట్టారా? బాగుందా? బాగుందండి. మీ వంట బాగుంటుందా, ఆవిడ వంట బాగుంటుంది? సండే బాగుంది. సండే బాగుంటుంది మీ వంట కన్నా. అవునా? ఇలా ఏంటి ఒప్పేసుకున్నారు? మీరు ఎవరు వంట బాగుంటుండొచ్చు? ఇద్దరిది బాగుంటుంది. ఇద్దరిది బాగుంటుంది. అంటే టేస్ట్ చేయాలి తప్పుడు. ఓకే, సో ఇదేంటి వేగాల? వేగిన తర్వాత నార్మల్ గా అన్ని కూరల్లో ఫస్ట్ ఉప్పు వేసి చేస్తారు కదా, మీరు లాస్ట్ ఉప్పు వేస్తున్నారు? ఇలా వేసుకున్నా బాగుంటుంది, అలా వేసుకున్నా బాగుంటుంది. బాగుంటుంది. ఈ క్లారిటీ ఏదో రాజు గారి రెడీ తెలుసుకోవాలి. నాకు అన్ని కర్రీస్ లో కొంచెం వేగాక వేయడం అలవాటు. అంటే ముందు వేస్తే ఏంటంటే లోపల ముక్క కూడా ఉప్పు బాగా పడుతుంది, టేస్ట్ బాగుంటుంది అంటారు కదా. నాకు ఫస్ట్ నుంచి ఇలా అలవాటు అయిపోయింది, ఇంకా అదే ప్రాసెస్ నడుస్తుంది. ముందు వేసినా వెనకాల వేసినా ఫైనల్ గా టేస్ట్ బాగుంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, గోంగూర. ఇదేంటి గోంగూర పేస్ట్? గోంగూర పేస్ట్ ఉడకబెట్టి ఉడకపెట్టా, పేస్ట్ చేయలేదు. ఉడకబెట్టారు అంతే? ఉడకబెట్టాను. ఉడకబెడితేనే ఇలా అయింది. ఇలా అయింది. ఉడకబెట్టేటప్పుడు ఉప్పు లాంటిది ఏమైనా వేసారా? ఏమీ లేదు, జస్ట్ గోంగూర ఉడకబెట్టి ఇలా వేసేస్తారు. సో మీకు రొయ్యలు అంటే బాగా ఇష్టం అన్నారు కదా, సో రొయ్యలో మీకు ఈ కాంబినేషన్ బాగా ఇష్టమా, ఏదైనా పర్వాలేదా? ఇలానే మాడపడిచి ఒకసారి చేసి పెట్టింది నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. అప్పటి నుంచి ఇలా చేస్తాను. ఓకే, గోంగూరతో అయితే మీకు బాగా ఇష్టం. నేను చాలా ఈజీగా అయిపోయింది అండి, మసాలా కూడా చాలా ఈజీగా చేస్తారు. సింపుల్ ప్రాసెస్, టేస్ట్ చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది దేనికి బాగుంటుంది? రోటీస్ కి బాగుంటుందా, రైస్ కి బాగుంటుంది? రైస్ కి చాలా బాగుంటుంది. రైస్ కి చాలా బాగుంటుంది. మీరు రైస్ ఎక్కువగా తింటారా? రోటీస్, రైస్. ఓకే, ఇది ఇంకెంతసేపు అయితే అయిపోతుంది? 1 minute లో అయిపోతుంది. సో ఇది అయ్యేలోపు మీరు బ్యూటిషియన్ అని చెప్పేసి అన్నారు కదా, మాకు మంచి బ్యూటీ టిప్స్ ఏమైనా చెప్పకూడదు? చెప్తాను, చెప్పండి. కాళ్ళు పగులుతూ ఉంటాయి కదా, ఒక 1 week ఒకసారి హాట్ వాటర్ లో సాల్ట్ కొంచెం వేసుకొని ఒక 10 minutes ఉంచుకుంటే కొంచెం పగుళ్ళు తగ్గిపోతాయి. సో దాంట్లో ఉన్న డర్ట్ అంతా పోతుంది. ఓకే, సో పగుళ్ళ లోపల చాలా ఎక్కువగా మురికి అలాంటివి ఉన్నప్పుడు ఇదంతా క్లియర్ అయిపోతుంది, పగుళ్ళు కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకా మీ కూర అయిందా? అయిందండి. అయిపోయిందా? ఎన్నిసార్లు అడిగితే లేదండి అవ్వాలండి అన్నారు. ఇంకా చెప్పండి. ఇంకా చెప్తా ఇలా అండి, కొన్ని అంటే చెప్తాము. పార్లర్కి వెళ్ళకుండా అందరు ఇంట్లోనే వేసేసుకుంటారు. మళ్ళీ పెడిక్యూర్ మాకు
కష్టం అవుతుంది. అమ్మమ్మ పెడిక్యూర్ కి కష్టం అవుతుంది. అందుకే ఎంత తెలియదు ఫేస్ కి సంబంధించి చెప్పలేదు. కాళ్ళకి ఎవరికి కనిపించని కాళ్ళ గురించి చెప్పారు వాళ్ళు. ఇంత తెలియదు ఎట్లా నో ప్రాబ్లం. అది కూడా చాలా మందికి అవసరం. ఎందుకంటే ఫేస్ అనేది వదిలేస్తే కాళ్ళు నడిచేటప్పుడు ఆ పగళ్ళు ఉన్న వాళ్ళకి చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పెయిన్ పోవడానికి 1 వీక్ ఒకసారి ప్రతి ఒక్కరు కూడా హాట్ వాటర్ లో కొంచెం సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నాను అంతే. తీసేద్దామా? తీసేద్దాం. పుల్లటి వాసన అండ్ అలాగే ఆ రొయ్యల వాసన, ఆ రెండు కలుపుకొని మంచి వాసన వస్తుంది కదా. బాగుందా? తినాలనిపిస్తుంది కదా? అవునండి. కొంచెం కొత్తిమీర. ఓకే, సో ఫైనల్ గా పైనుంచి కొత్తిమీర. రెడీ. గోంగూర రొయ్యల కూర. ఓకే, ఏమైంది? రెడీ అయింది. రెడీ అయింది. గోంగూర రొయ్యల కూర వేడి వేడిగా రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. గోంగూర రొయ్యల కూర తయారు చేయే విధానం. ముందుగా గోంగూరను ఉడికించి పేస్ట్ గా చేసుకోవాలి. మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ గా చేసుకోవాలి. ఒక బౌల్లో రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉల్లిపాయల పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న రొయ్యల మిశ్రమం, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఉడికించిన గోంగూర వేసి బాగా కలిపి మరికొద్దిసేపు మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర రొయ్యల కూర రెడీ. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. కొత్త సున్నం, మంచి పసుపు కలిపి పులిపిర్ల పైన అప్లై చేసుకుంటే క్రమంగా పులిపిర్లు రాలిపోతాయి. ఓకే, మరి శారద గారు ఇప్పుడు మీ టర్న్. మీరేం చేస్తున్నారు? మటన్ మామిడి కూర అండి. మటన్ మామిడి కూర. మామిడి కూర. మటన్ మామిడి కూర కొత్తగా ఉంది. ఓకే, మరి మటన్ మామిడి కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మటన్ మామిడి కూరకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి శారద గారు మటన్ మామిడి కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా? చెప్తానండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఓకే, కొంచెం ఆయిల్ వేయాలండి. వేడెక్కిందండి. ఉల్లిపాయలు ఏం వేసారు? ఉల్లిపాయలు. సో ఇక్కడేమో రొయ్యలు అంటే బాగా ఇష్టం. మీరు ఇక్కడ పర్టికులర్ గా వచ్చి మటన్ ఎందుకు చేస్తున్నారు? తనకి మటన్ అంటే ఇష్టం. మటన్ అంటే ఇష్టం అండి. మటన్ అంటే ఇష్టమా? అవును, సరిపోయింది. ఓకే, అయితే ప్రాన్స్ తిన్నవాళ్ళు ఇలా ఉంటారు, మటన్ తిన్నవాళ్ళు ఇలా ఉంటారు, అంతేనా? అయ్యో, ఊరికే జోక్ చేశానండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర ఇప్పుడే. కొంచెం. ఓకే, ఈ మటన్ మామిడికాయ అందరూ వండుకుంటూ ఉంటారా? అంటే నాకు ఎక్కువ నాన్ వెజ్ నేను ట్రై చేస్తా ఉంటా అండి. అంటే నేను బయట వాళ్ళ గురించి మీకు తెలుసా ఏమంట? మటన్ మామిడికాయ చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా? ఓకే ఓకే. సో ఇక్కడ మీరు మామిడికాయ ముక్కలు తీసుకున్నారా? తురుము కూడా వేసుకోవచ్చా? తురుము బాగుండదండి, మరి ఎక్కువ పుల్లదన్నం వచ్చేస్తుంది. మటన్ మామిడికాయ కూర. సో ఇక్కడ టమాటో కానీ ఏమీ లేదు, మామిడికాయ ముక్కలు, మటన్ ముక్క. మటన్ ముక్క అంతేనా? ఎవరు నేర్పించారు మీకు వంట? ట్రై చేస్తా ఉంటా అండి. నేనే కొత్తగా ట్రై చేస్తానంటారా? అవునండి. కొంచెం వేడెక్కాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, మీరు చేసే వంట ఆహా అద్భుతంగా ఉంది అని మీ ఇంట్లో వాళ్ళు పొగిడిన వంట ఏంటండి? బిర్యానీ అండి. బిర్యానీ? మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ. ఓకే, చికెన్ బిర్యానీ, మటన్ రెండే వేస్తా. కానీ ఇదో ఫెసిలిటీ కదండి, ఇంట్లో వంట వండే వాళ్ళు ఎవరన్నా ఇంటికి వచ్చిన గెస్ట్లకు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానివ్వండి, స్పెషల్స్ ఏమైనా చేయండి అంటే వాళ్ళకి ఇష్టమైనవి మాత్రమే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా తినొచ్చుగా, మటనే కానివ్వండి, ప్రాన్సే కానివ్వండి, ఇలాంటివి. అందుకే అందరూ కూడా వంటలు నేర్చుకోండి, మీకు ఇష్టం వచ్చిన వంటలు మీరే చేసుకోండి. ఇది బాగుంది కదా? అవునండి, నాకు కూడా వర్కౌట్ అవుతుందని చెప్పా. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలండి, కొంచెం చిటికెడు. ఓకే, నా పక్కన ఉన్న 2 లేడీస్ కూడా పరిపూర్ణ మహిళలు.
ఇంట్లో పని కూడా చేస్తారు, బయట పని కూడా చేస్తారు. అక్కడేమో బ్యూటిషియన్ చక్కగా. ఇంట్లో వరకు వంటలు మీరే చేస్తారా మీ అత్తయ్య గారు? మొత్తం మీరే వంటలు మీరే చేస్తారా? అలాగే బయట వర్క్ కూడా బయట మీరు కూడాను? నేను ఇంట్లో అత్తయ్య గారు ఏం చేస్తారు? అత్తయ్య గారు ఏం చేయాలి, నేనే చేస్తాను మొత్తం మీరే. అత్తయ్య గారు కూడా మీరే చేసి వెళ్తారు. కారం మటన్ ముక్కలు అండి. ఇప్పుడు మటన్ ముక్కలు ఉడికించిన మటన్ ముక్కలు ఆల్రెడీ ఉడికించారు. ఉడికించిన మటన్ ముక్కలు. సో ఇదేని బాగుంటుందండి? చపాతీస్ కా, రైస్ కా? రైస్కే అండి. రైస్ కి బాగుంటుంది. ఓకే. తగినంత ఉప్పు అండి. ఓకే. మీరు వంటలు బాగా చేస్తారని అర్థమైపోయిందండి. ఉప్పు జస్ట్ ఇలా ఆలోచించకుండా వేస్తారు కదా. చాలా మంది వంటలు చేయడానికి వస్తారు, ఉప్పు వేసే దగ్గర మాత్రం ఆలోచిస్తూ వేస్తారనమాట. కరెక్ట్గా ఎక్కువ ఉంటుందా తక్కువ అవుతుందా అని చెప్పేసి. ఈవిడ ఆలోచన అనేది పక్కన పెట్టేసి హ్యాపీగా వేస్తారు అంతే. ఇంట్లో వండినట్టుగా వండేసారు. మ్యాంగో ముక్కలు వేయాలండి, మామిడికాయ ముక్కలు. ఏమన్నా మాట్లాడుకో శివాని, నేను చేసిన నేను చేసుకుంటా అన్నట్టుగా ఉన్నారా? సరే వేయండి మామిడికాయ ముక్కలు. మంచి ఫ్రై ఐటమ్. నీ కాంబినేషన్ ఏదో బాగుంది, మామిడి అండ్ మటన్. అలా మటన్ తినచ్చు, అలా మామిడికాయ ముక్క కూడా తినచ్చు పిల్లపిల్లగా. అయిపోయిందా? అయిపోయిందండి. సవార్ పైన ఓకే. కానీ బాగుందండి, చాలా ఈజీగా. ఫస్ట్ అక్కడేమో కర్రీ, ఇక్కడేమో మంచి డ్రై ఐటమ్. కొంచెం ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలి. ఎవరు చెప్పారు? ఆడియన్స్ కా? నో ప్రాబ్లం, పర్లేదు. నాకన్నా ఆడియన్స్ కన్నా చెప్పాలి, వేరే వాళ్ళకి చెప్తే నేను ఇవ్వండి. మటన్ మామిడికాయ కూర రెడీ అయిందండి. తిని టేస్ట్ చేసి చూడండి. తిని టేస్ట్ చేసి కంపల్సరీ. ఓకే ఓకే. మరి వేడివేడిగా మటన్ మామిడికాయ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. మటన్ మామిడి కూర తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి, వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్, ఉప్పు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మటన్ మామిడి కూర రెడీ. తయారీ విధానం చూసారుగా. మరి రాజుగారు కూడా టేస్ట్ చేసి ఎవరు విన్నారు ఎవరు రన్నర్ అని చెప్పడానికి రెడీగా ఉన్నారు. మరి ముందుగా బిందుగా చేసిన గోంగూర రొయ్యల కూర టేస్ట్ చేసి చెప్పండి రాజుగారు. ఓకే అండి. మీరు కూడా తీసుకోండి. మనం కూడా టేస్ట్ చేద్దాం. మరి ఇంకా శారదగా చేసిన మటన్ మామిడికాయ కూర అది కూడా టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. మీరు కూడా టేస్ట్ చేయండి. ఇలా ఉంది రాజు గారు. రెండైతే పుల్లపుల్లగా, అటు గోంగూర పులుపు, ఇక్కడేమో మామిడికాయ. చాలా బాగున్నాయి. సో మీరు చెప్పాలి ఇంకా ఫైనల్ డిసిజన్. రెండిట్లో చూస్తే ఇప్పుడు అంటే గోంగూర కాంబినేషన్లో మనకు ఏ డిష్ చేసినా కూడా మంచి టేస్టీగా వస్తుంది. అంటే ఆ పులుపు కానీ సో దాంతో బాగా అది బ్లెండ్ అవుతుంది. అవును. అలా ఇక్కడ మటన్ ఏదైతే ఉందో కొంచెం ముందుగా కొంచెం ఆ మసాలా ఏదో వేయించారు కదా, అది కొంచెం ఓవర్ బర్న్ అయింది. కొంచెం ఆ ఘాటు అనేది కొంచెం ఎక్కువ వచ్చింది కదా, కొంచెం ఓవర్ బర్న్ అయింది. అది కొంచెం లిమిట్ చేసుకొని, అలాగే మీరు మటన్ ఉడికించేప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, కొంచెం పసుపు, తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఉడికిస్తే లోపల వరకు బాగా ఆ ఫ్లేవర్ అనేది వెళ్తుంది. ఇక్కడ పైనుంచి వచ్చింది అది ఎప్పుడైతే ఆ నవ్వులేప్పుడు లోపల కొంచెం చప్పగా ఉంది. సో ఓవరాల్గా ఈరోజు గోంగూర రొయ్యల కూర. బిందు గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే. సో
సో ఇంత మంచి డిష్ మీరు మాకు పరిచయం చేసినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరఫు నుండి బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్ యూ. అండ్ మీ స్కిన్ టోన్ కి కలర్ సారీ చాలా బాగుంటుంది. ఓకే, అండ్ అలాగే మీరు కూడా మంచి డ్రై ఐటమ్ చూపించారండి, మటన్ మామిడికాయ కూర. థ్యాంక్స్, చాలా బాగుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. అండ్ మీకు సిఎంఆర్ విశాఖ తరఫు నుండి ఈ గిఫ్ట్స్. ఓకే, అలాగే మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 562635 కి SMS చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఫ్రిడ్జ్ లోపల స్మెల్ రాకుండా ఉండాలంటే నిమ్మకాయ చెక్కని ఫ్రిడ్జ్ లో ఉంచితే స్మెల్ రాకుండా ఉంటుంది. ఓకే అండి, మరి ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు, విందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన కొబ్బరి పాలకూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. బాగుందండి, పాలకూర చాలా చాలా మంచిది. మీకు కార్టూన్స్, ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, కార్టూన్ చూస్తారు కదా వాళ్ళు బాగా, అందులో పొపాయి అని ఒక కార్టూన్ క్యారెక్టర్ ఉంటుంది. వాడు చాలా బలమైనవాడు అనమాట. అంటే ఇదో సెయిలర్, బేసికలీ షిప్లో ఉంటాడు వాడు. ఒక మంచి ఫైటింగ్ చేసి బాగా బలంగా ఉంటాడు అనమాట. దానికి కారణం ఏంటి అని అడిగితే వాడి చేతిలో స్పినాచ్ బాటిల్ ఉంటుంది, డబ్బా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు బొమ్మలు చూసుకున్నా ఆ పొపాయిది, లేకపోతే ఏదైనా వాడికి సంబంధించి చూస్తే కూడా ఆ క్యారికేచర్కి, ఆ కార్టూన్ క్యారెక్టర్కి చేతిలో స్పినాచ్ ఉంటుంది. స్పినాచ్ అంటే పాలక్. అంటే తను అంత బలంగా ఉండడానికి కారణము ఈ పాలకూర అని చెప్తాడనమాట. మనం దాన్నే ఉదాహరణగా చూపించి పిల్లలకి ఇది తీసుకోండి అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే పాలకూర అంత మంచిది. ఫస్ట్ 3 months ప్రెగ్నెన్సీలో, అంటే మొదట 3 నెలలు చాలా ఇంపార్టెంట్ అండి. కానీ సాడ్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెంట్ అని తెలిసాక కూడా 3 months తర్వాతనే డాక్టర్ దగ్గర వెళ్తూ ఉంటారు. ఆ 3 months లోపల వెళ్ళరు. కానీ మ్యాక్సిమం బ్రెయిన్ డెవలప్మెంట్, స్పైనల్ గ్రోత్ కానీ, నర్వ్ డెవలప్మెంట్ కానీ జరిగేది ఆ ఫస్ట్ 3 monthsలోనే. ఆ 3 monthsలో మనకు కావాల్సిన పోషక విలువలు, మోస్ట్ ఇంపార్టెంట్ పోషక విలువ ఏంటంటే ఫోలిక్ యాసిడ్. ఇప్పుడు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఇచ్చేది ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్. సో ఆ ఫోలిక్ యాసిడ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఈ నరాలు, ఈ బ్రెయిన్ ఇవన్నీ కూడా కరెక్ట్గా, మెదడు కరెక్ట్గా డెవలప్ అవ్వాలి అంటే కడుపులో ఉన్న ఫీటస్కి ఈ ఫోలిక్ యాసిడ్ ఇంపార్టెంట్. ఈ ఫోలిక్ యాసిడ్ ఎక్కడుంది, ఆహారంలో ఎక్కడ ఎక్కువగా ఉందంటే స్పినాచ్లో బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఇంకా మనం కడుపులో ఉన్న శిశువుకే ఇంత ఇంపార్టెంట్ అన్నప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా, 60-70, డిమెన్షియా, అల్జైమర్స్, పార్కిన్సన్స్ ఇలాంటి జబ్బులు వాళ్ళకి రావచ్చు. ఇవేంటంటే బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అంటే మరుపు, ఇన్సిడెంట్స్ మర్చిపోవడము, మనుషుల్ని మర్చిపోవడం, ఇలా రకరకాలుగా. పార్కిన్సన్స్ అంటే షివరింగ్ ఉండడము, నరాలు దాని కంట్రోల్ తప్పడం. వీటికి కూడా కారణం ఫోలిక్ యాసిడ్ అని కూడా చెప్పచ్చు. సో ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ అంత ఇంపార్టెంట్. ఇక ఆడవాళ్ళ గురించి చెప్పవసరం లేదు. త్రూ అవుట్ దేర్ లైఫ్ వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్. సో ఫోలిక్ యాసిడ్ బాగా ఎక్కువగా ఉన్న పాలకూర బాగా హ్యాపీగా తీసుకోవచ్చండి. ఈ కొబ్బరి పాలకూర రెసిపీ చాలా బాగుంది. పచ్చి కొబ్బరి కూడా మనకు, మీరు పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి రెండు కూడా మంచిదండి. పచ్చి కొబ్బరి ఎలా అంటే 4 చేస్తున్నారు అనుకోండి కర్రీ, 5 20 grams చాలు. దాంతోపాటు పాలకూర ఒక 250 grams చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. సో ఈ కొబ్బరి పాలకూర కర్రీ బాగుందండి. ఇక ఊరించే వంటలో చూసిన గోంగూర రొయ్యల కూర. ఆ రొయ్యలు అంటే అందరికీ చాలా ఇష్టం అండి, కానీ భయపడుతూ ఉంటారు, అరే కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉంటుందేమో అని. ఇది కూడా ఒక మిస్కాన్సెప్షన్. రొయ్యలు అంటే చిన్న సైజు ఉంటాయి కదా, వాటిని తీసుకోవడంలో తప్పులేదు. వాటిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండవు. కొంచెం పెద్ద సైజు ఉంటాయి చూడండి, బాగా ఎక్కువ పెద్ద సైజులో ఉన్న వాటిలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రొయ్యల్లో 19 grams ప్రోటీన్ ఉంటుంది. 100 grams రొయ్యల్లో మనకు 19 grams ప్రోటీన్. అంటే జస్ట్ పిడికెడ్ రొయ్యల్లో మనకు అంత ప్రోటీన్ ఉంటుంది. మనకు రోజువారీగా కావాల్సింది సుమారుగా 60 to 80 grams ప్రోటీన్ అయితే జస్ట్ మనం 100 grams రొయ్యలోనే అంత ప్రోటీన్ వచ్చేటప్పుడు మనం మ్యాక్సిమం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ మీట్ అయిపోయినట్టే. సో డెఫినెట్గా తీసుకోవచ్చండి. ఇలాగే తీసుకోండి, వారానికి 1-2 సార్లు తీసుకున్నప్పుడు ప్రాబ్లం లేదు. ఇక గోంగూర అంటారా, గోంగూర యాడ్ చేయడం ఇందులో పోషక విలువల కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఎందుకు పోషక విలువలు బాగుండవని చెప్తున్నానంటే, ఏదైనా ఆకుకూర మనం తక్కువ కుక్ చేయాలి, సాలెడ్ రూపంలో కానీ తీసుకోవాలి, లేకపోతే మినిమం క్వాంటిటీలో కుక్ చేస్తేనే రుచికరంగా ఉంటుంది. కానీ రొయ్యలు మాత్రం మంచివండి, తీసుకోండి, వారానికి ఒకసారి తీసుకోండి, ప్రాబ్లం లేదు. మీరు ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్కి ఒక సలహా, 4 weeks ఉన్నాయి కదా మంత్లో, ఒక్కొక్క వారం ఒక్కొక్క తీసుకోవాలనుకున్నప్పుడు ట్రై చేయండి.
చికెనే తెచ్చుకోకుండా ఒక వారం రొయ్యలు, ఒక వారం మటన్, మరో వారం చికెన్, అలా డిఫరెంట్గా ఫిష్ ఒక 1 వీక్ అలా తీసుకున్నప్పుడు వాటిలో ఉన్న డిఫరెంట్ రకరకాల పోషక విలువలు కూడా బాడీకి వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మీరు చూసిన మటన్ మామిడి కూర, ఇది కూడా చాలా బాగుందండి. అంటే మటన్ కూడా నేను చెప్పాను కదా, మనం ఫ్యాట్ లేకుండా తయారు చేసుకోవచ్చు, ఆ కొవ్వు తీసేసేయచ్చు. ఆ కొవ్వు తీసేస్తే మటన్ చికెన్ కంటే కూడా చాలా మంచిది. ఏదైనా మనకు న్యాచురల్గా దొరికేది బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా మన కంట్రీలో, మన దేశంలో షీప్ రియరింగ్ అంటే కేవలం తినడానికని ఇప్పుడు చికెన్ ఎలా బ్రాయిలర్ చికెన్ చేస్తారో అలా లేదు. కాబట్టి మనకు దొరికే మటన్ మంచి మటనే, జస్ట్ ఫ్యాట్ని కొవ్వుని ట్రిమ్ చేయాలన్నమాట. సో ఈ మటన్తో మామిడికాయ నిజంగా చాలా డిఫరెంట్గా ఉందండి, కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఈ మామిడికాయ కూడా, మామిడి పండు అంటే పళ్ళు నేను కుక్ చేయొద్దంటాను, కానీ మామిడికాయని అలా వండుకుంటే కూడా పర్వాలేదండి. మనం పప్పులో దాంట్లో కూడా వాడుకుంటూ ఉంటాము, మనకు అలవాటే. సో ఇలా కూడా ట్రై చేసుకోవడం అనేది బాగుంది. సో ఈ 2 రెసిపీస్ కూడా మీరు చూసిన ఈ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ 2 కూడా మంచిదండి. రొయ్యల్లో 19 గ్రామ్స్ ప్రోటీన్ ఉందని చెప్పాను కదా, మటన్లో కూడా 22 to 23 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి. నిజంగా సూపర్బ్ అండి. ఈ ప్రోటీన్ అనేది మనకి ఎంత ఈజీ తెలుసా, 200 గ్రామ్స్ మటన్ కానీ 200 గ్రామ్స్ రొయ్యలు తిన్నామనుకోండి, మనకు కావాల్సిన ప్రోటీన్ మనం రీచ్ అయిపోయినట్టే. క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది. ఇదే క్వాంటిటీ మనం నాన్ వెజ్లో, వెజిటేరియన్ సోర్సెస్లో తీసుకోవాలంటే చాలా ఎక్కువ మోతాదు తీసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఇన్ అ వైల్, వీక్లీ వన్స్ మనం ఇలా నాన్ వెజ్ తీసుకోవడం తప్పులేదు. రోజు కూడా గుడ్డు తీసుకోండి, ఎగ్ వైట్ రోజు తీసుకోవచ్చు వితౌట్ ఎగ్ యోక్. ఈ మటను, చికెను, రొయ్యలు మాత్రం వారానికి ఒకసారి తీసుకుంటే బాగుంటుంది. మీరు చూసిన 3 రెసిపీస్ కూడా అంటే కొబ్బరి పాలకూర, గోంగూర రొయ్యల కూర అండ్ మటన్ మామిడి కూర 3 కూడా చాలా బాగున్నాయండి. మళ్ళీ గమనించారా, 3 కూడా మన ట్రెడిషనల్ ఐటమ్స్. సూపర్గా ఉంటుంది, నోట్ చేసుకొని ట్రై చేసుకోండి. ఊరించే వంటలు మీరు పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారానో లేదా ఈమెయిల్ ద్వారానో మంచి మంచి వంటల్ని మీరు మాకు పంపించి మంచి మంచి గిఫ్ట్స్ మీరు గెలుచుకోవచ్చు. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన కొబ్బరి పాలకూర ఒక డిఫరెంట్ కాంబినేషన్, చాలా టేస్టీగా ఉండిందండి, చాలా బాగున్నాయి. మిగతా వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి రేపటి అభిరుచిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.